ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ కొలెస్ట్రాల్ ని శుభ్రం చేసేందుకు ప్రతిరోజు వాడండి ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్. వెల్కమ్ టు సైట్ 2024. ఆంధ్రాలో ఇప్పుడు అత్యంత హాట్ సీట్ కాకినాడ సిటీ. వైసీపీలో కీలక నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ ఎలాగైనా ద్వారంపూడిని ఓడించాలని కూటమి కూడా వ్యూహ ప్రతివ్యూహాలను రెడీ చేస్తోంది. ఇంతకీ కాకినాడ సిటీలో ఈసారి గెలుపు ఎవరిదో సైట్ 2024లో చూద్దాం. ఇప్పటికి మనకు అందుతున్న డేటా ప్రకారం కాకినాడ సిటీ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,63,084గా కనిపిస్తున్నారు. ఇందులో పురుష ఓటర్లు 1,26,196 మంది, మహిళా ఓటర్లు 1,36,741 మంది, ఇక ట్రాన్స్జెండర్స్ ఓట్లు 147గా కనిపిస్తున్నాయి. ఇక్కడ కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లు కాకినాడ ఫలితం పైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. అంతేకాదు మత్స్యకార ఓట్లు కూడా ఇక్కడ గెలుపోటములను నిర్దేశించే అవకాశం ఉంది. ఈ రెండు సామాజిక వర్గాల మద్దతు ఎవరికి ఎక్కువగా ఉంటే వాళ్ళే ఇక్కడ విజేతలుగా నిలుస్తారు. ఇంతకీ 2019లో ఇక్కడ ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. కాకినాడ సిటీ నియోజకవర్గంలో 2019లో వైసీపీ హవా కనిపించింది. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి 14,111 ఓట్ల మెజారిటీ వచ్చింది. మొత్తం ఓట్లలో ఆయనకు 43.6% అంటే 73,890 ఓట్లు వచ్చాయి. ఆయన ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావు అలియాస్ కొండబాబుకు 34.84% ఓట్లు దక్కాయి. ఇక్కడ 2019లో జనసేన కూడా పోటీ చేసింది. జనసేన అభ్యర్థి ముత్తా శశిధర్కు 30,188 ఓట్లు పడ్డాయి. అంటే పర్సంటేజ్లో 17.59%. కాపు కమ్యూనిటీ ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ ఇక్కడ వైసీపీనే విజయం సాధించడం, ప్రభుత్వ పథకాలు అమలు తమకు కలిసి వస్తుందని వైసీపీ భావిస్తోంది. ఇటు ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో పాటు టీడీపీ జనసేన ఈసారి కలిసిపోవటం తమకు కలిసి వస్తుందని కూటమి భావిస్తోంది. ఇంతకీ 2024లో ఇక్కడ ఏం జరగబోతుందన్నది ఇంకోసారి చూద్దాం. మే 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో ఈసారి వైసీపీ సిట్టింగ్ అభ్యర్థికే సీట్ ఇచ్చింది. మళ్ళీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఎన్నికల బరిలోకి దించింది. ఇటు కూటమి కూడా పాత ప్రత్యర్థిని రంగంలోకి దింపింది. టీడీపీ అభ్యర్థి 2019లో పోటీ చేసిన వనమాడి వెంకటేశ్వరరావు మళ్ళీ ద్వారంపూడి పైన పోటీ చేస్తున్నారు. 2014లో వనమాడి ఇక్కడ విజయం సాధించడం, జనసేన బీజేపీతో పొత్తు ఉండటం తమకు కలిసి వచ్చే అంశాలు అంటున్నారు వనమాడి. ద్వారంపూడి మాత్రం గడిచిన 5 ఏళ్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు తమను మళ్ళీ విజేతలుగా నిలబెడతాయని ఆశగా ఉన్నారు. అయితే గతంతో పోలిస్తే ఈసారి మాత్రం పోరు హోరాహోరీగా ఉందని తెలుస్తోంది. చూద్దాం ఓటరు ఎవరి వైపు నిలబడతారో మరి. 2024లో మరో నియోజకవర్గంతో మళ్ళీ కలుద్దాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.